పరిశుద్ధుడిగా చేయబడాలి, నిత్య రాజ్యంలోనికి వెళ్ళాలంటే యేసు ప్రభువు చెప్తున్నారు, నేనే మార్గము సత్యము జీవం అని చెప్పినారు. కనుక సహోదరుడా సహోదరి, నీ యొక్క ఆత్మను రక్షించి సమాధులను వెళ్ళకపోరు, పాడి మీద వెళ్ళకపోరు, ఈ లోకాన్ని ముగించకపోరు. దేవుడికి ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు చేజార్చుకోదు. బైబిల్ చెప్తున్న ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తూ నువ్వు ఎలా తప్పించుకుంటావు రాయబడింది. కనుక నరకం నుంచి తప్పించబడాలంటే యేసు ప్రభువే మార్గం. అందుకని బైబిల్ చెప్తుంది, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చినారు, నశించిన దాన్ని వెనుక రక్షించడానికి యేసు ప్రభు వారు వచ్చినారు. ఈ లోకము క్రైస్తవుడు చనిపోతాడు, ముస్లిం చనిపోతాడు, హిందువుడు చనిపోతాడు, బౌద్ధులు చనిపోతారు, అందరూ చనిపోతారు. చనిపోయేది ఏంటంటే మనకు శరీరం, డెడ్ బాడీ అంటాం, బాడీ శరీరం చనిపోయిందంటాం. ఆత్మ నిత్య జీవంలోనికి వెళ్తుంది, ఆత్మ జీవంతో నింపబడుతుంది. ఒకవేళ నువ్వు మంచి పనులు చేస్తే, నీ యొక్క ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకోగలిగితే నిత్య జీవాన్ని చేర్చబడగలుగుతావు. ఒకవేళ నీ ఆత్మ రక్షణ లేకుండా పాపం చేత